మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే ఇది పెద్ద ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది గత 1.5 yearsగా బంగారం. సో గోల్డ్ ప్రైసెస్ 2027లో మళ్ళీ భారీగా పెరిగేదానికి అవకాశం ఉందా, భారీగా పెరుగుతాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, గోల్డ్ ప్రైసెస్ అన్నది ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం అది ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మామూలుగా స్టాండర్డ్ ఫ్యాక్టర్స్, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది, ఆ యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మన ఫెడ్ రేట్ ఎలా ఉంది, ఆ తర్వాత మిగతా అంటే ఫెడరల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ కొనడానికి చూస్తున్నాయా, ఇట్లాంటి కొన్ని పరిస్థితులు ఉండగా కొత్తగా మనకి లాస్ట్ 1.5 years నుంచి మనం చూస్తున్నది ఏంటంటే, ఎక్కడో అక్కడ అనిశ్చల పరిస్థితులు, ఎక్కడో అక్కడ ఈ యుద్ధ వాతావరణం, ఎక్కడో అక్కడ బోర్డర్ టెన్షన్స్ అన్నీ సమసిపోయాయి, గోల్డ్ రేట్లు పడుతున్నాయి, సిల్వర్ రేట్లు పడుతుంది అని ఆనందించడం జరిగింది. ఐ థింక్ మేబీ 10-15 days బ్యాక్ ఇదే ఛానల్లో చెప్పడం కూడా జరిగింది. ₹1,00,000 వస్తుంది 22 క్యారెట్ గోల్డ్, డెఫినెట్గా 1,10,000 దాకా 24 క్యారెట్ వస్తుంది చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ సడన్గా ట్రంప్, మళ్ళీ ఆయన యూఎస్ ప్రెసిడెంట్ మళ్ళీ అంటే ఒక రకంగా అన్ప్రొవోక్డ్, మరి ఇరాన్ వాళ్ళకి ఇంత నష్టమైంది కాబట్టి మరి వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి అది క్లోజ్ చేసుకుంటే పోయేది, దాని బదులు మళ్ళీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇప్పుడు అదే ఆయిల్ క్రైసిస్, మళ్ళీ అదే వార్ లాంటి సిచ్యువేషన్, మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్యన గొడవలు, ఈ ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ దీనికి ఇప్పుడు మరి అంతం ఉందా లేదా, ఎప్పుడు ఇలా అవుతుంది, ఏ రాత్రి ఏం విరాల్సి వస్తుంది తెలియట్లే మనకి. మళ్ళీ ఓవర్ నైట్ లాస్ట్ ఈవినింగ్ మళ్ళీ ఈ విధంగా అవ్వటం, ఇవాళ మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగటం, మళ్ళీ గోల్డ్ రేటు పెరగటం, మళ్ళీ సిల్వర్ రేటు పెరగటం మొదలైంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే 27 దాకా ఎందుకు, 26లోనే మళ్ళీ రేట్లు పెరిగిపోయేలా ఉంది. మనం ఇప్పుడు ఉన్న జూలైలోనే బై డిసెంబర్ ఇట్సెల్ఫ్ రేట్లు పెరిగిపోవచ్చు, ఇలాగే కనుక పరిస్థితి కొనసాగితే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్, ఇలాంటి యుద్ధ వాతావరణము, ఇలాంటి అనిశ్చిత వాతావరణము, టెన్షన్తో కూడినటువంటి క్లైమేటు ఇలా గనక ఉంటే సేఫ్ హ్యావెన్ కింద, ఒక మంచి ఎసెట్ కింద పరిగణించి గోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అది అంతర్జాతీయంగా బ్యాంకులు కూడా అలా పెట్టడం, అందులో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్కి ఆ ఫియర్ ఉంటుందో, సెంటిమెంట్ వీక్ అయిపోతుందో, ఆటోమేటిక్ గోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇవాళ చూశారు కదా, అనూహ్యంగా స్టాక్ మార్కెట్ ఐ థింక్ 1700 పాయింట్లు 1800 పాయింట్ల దాకా కూడా సెన్సెక్స్ పడిపోవడం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఏదో ఒక 600 700 అనుకుంటే వేగంగా 1800, ఎక్కడ 600 700, 3 times అలా. అంటే ఒక్కసారి కనుక నెగిటివ్ మైండ్ వచ్చిందంటే, ఆ ఫియర్ సైకోసిస్ వచ్చిందంటే, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఏ కాస్త పైకి లేచినా మళ్ళీ అమ్మేస్తారు, ఈ విధంగా జరిగిందనమాట. సో ఒక పక్కన మనకి ఎర్నింగ్స్, ఒక పక్కన రిజల్ట్స్, ఈ క్వార్టర్ ఎండింగ్స్ ఇవన్నీ అనౌన్స్ చేయాల్సిన ఈ టైంలో, ఎండింగ్ సీజన్లో, జూలైలో ఆల్మోస్ట్ జూలై అన్న నెలలో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. అట్లాంటి స్టాక్ మార్కెట్లో 10 రోజుల లోపలే మనకి ఇలాంటి మళ్ళీ నెగిటివ్ రావడానికి కారణం మళ్ళీ యుఎస్ ఇరాన్ వార్. కాబట్టి ఈ యుఎస్ ఇరాన్ వార్ ఇంపాక్టు ఏ విధంగా ఉంటుందంటే, స్టాక్ మార్కెట్ నెగిటివ్, బులియన్ మార్కెట్ పాజిటివ్. అక్కడ వార్ పెరిగితే గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ మళ్ళీ దే విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. అండ్ వార్ తగ్గితే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, దాంతోపాటుగా ఇవన్నీ తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి, గోల్డ్కి, సిల్వర్కి, స్టాక్ మార్కెట్ రైజ్ అవుతుంది. వీళ్ళ ప్రాఫిట్స్ చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు లేకపోతే లాజిస్టిక్ సపోర్ట్కి, డీజిల్కి, పవర్కి, ఎనర్జీకి దేర్ ఇస్ ఎ క్రైసిస్. చాలా రేట్లు పెరిగిపోయి ఇప్పటికే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా సరే వెజిటబుల్ రేట్స్ పెరిగిపోయాయి అని చెప్పి, ఎక్కడ చూసినా సరే సామాన్య మానవుడు కావాల్సిన ఐటమ్స్ రేట్లు పెరిగిపోయాయి అని చెప్పి, వారు ఎఫెక్ట్ అయిపోయిందని అనుకుని కాస్త రికవర్ అవుతున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. కాబట్టి 2027లో గోల్డ్ పెరుగుతుందా లేదా అన్నది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. నేను కాదు, ఎవరు కూడా అది కరెక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఆ ట్రెండ్ ఎవరు చెప్పలేరు. అయితే గోల్డ్ మాత్రం సాధారణ రేట్లో
ఒక 10% ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అయితే మన లాస్ట్ ఇయర్ 60-70% పెరిగింది కాబట్టి మళ్ళీ దాని మీద బేస్ చేసుకుని పెరగాలి కాబట్టి అది కొంచెం కష్టమైనటువంటి విషయం. అందువల్ల ఇప్పుడు గోల్డ్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం పేపర్ గోల్డ్‌లో పెట్టండి, డిజిటల్ గోల్డ్‌లో పెట్టండి అండ్ ఫిజికల్ గోల్డ్‌లో తక్కువ పెట్టుకోండి. ఫిజికల్ గోల్డ్‌లో బార్ గోల్డ్‌లో పెట్టుకోండి. అదే కనుక కన్జంప్షన్ పర్పస్‌కి అయితే ఓన్లీ ఆర్నమెంటల్‌గా కొనుక్కోండి అండ్ అది ఒకేసారి కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అదృష్టంగా పరిగణించి మనం చెప్పుకున్నట్టుగా 1,10,000 దాకా వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా సిప్ మోడల్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్ కాస్త అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే మనందరికీ కూడా గోల్డ్ అవసరం ఎంతైనా ఉంది. పెళ్ళిళ్ళు, పండగలు ఏదైనా సరే ఇళ్లలో జరుగుతున్నాయంటే శుభకార్యాలన్నింటికి కూడా మన వాళ్ళందరూ కూడా గోల్డ్ పెట్టుకోవాలి. అది మన కల్చర్ కాబట్టి ఆ కల్చర్ని మనం ఎప్పుడు స్వాగతిస్తాం, ఆ కల్చర్ని మనం ఆదరిస్తాం కాబట్టి గోల్డ్ కొనుక్కోవటం తప్పు లేదు. ఆ విధంగా కొనుక్కోండి. ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే ఈ విధంగా ఆలోచించాలి. వారు వస్తే మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి మనం పేపర్ గోల్డ్ కొందాం, డిజిటల్ గోల్డ్ కొందామని అలా వాళ్ళు మాత్రమే. కానీ కన్జంప్షన్కి మాత్రం అంటే ఇంట్లో పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు చేసుకునే వాళ్ళు మాత్రం ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మ్యారేజ్ చేసుకుంటాం. సో లెటస్ అది మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా చక్కటి ప్రశ్నే. కానీ ఇలాంటి ప్రశ్నలు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేనటువంటి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలకి నేను ఒక రకంగా అంటే ఆహ్వానించినా కూడా ఇలాంటివి అంటే మనం అన్‌ప్రిడిక్టబుల్ అండ్ దీని మీద అజంప్షన్స్‌తో మాత్రమే ఇలా జరిగితే ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే గోల్డ్ మళ్ళీ పరుగులు పెట్టే అవకాశం ఉంది. 2027లో ఇదే వాతావరణం ఇలాగే కనిపిస్తే 2 lakhs దాటే అవకాశం కూడా ఉందండి. గత 165 కూడా క్రాస్ అయిపోయి 2 lakhs దాకా కూడా వెళ్ళిపోతుంది. చాలా విషమ పరిస్థితులు, ఊహించలేనటువంటి పరిస్థితులు మనకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫుడ్ షార్టేజెస్. సో లెటస్ నాట్ థింక్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీన్ అండ్ అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఎటువంటి రిసెషను, ఇప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉంది మార్కెట్టు. అండ్ ఒక పక్కన జాబ్స్ పోతున్నాయి, ఒక పక్కన పిల్లలు నిరుద్యోగులు అయిపోయి వాళ్ళంతా కూడా చాలా ఆందోళనకి గురై ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదు. గోల్డ్ మాట దేవుడు ఎరుగు, జీవితాలే కష్టం తారుమారైపోతున్న రోజులు రాకూడదని చెప్పి అనుకుంటూ మీరు అడిగిన దానికి నేను వివరణ ఇవ్వడం జరిగిందని నేను ఊహిస్తూ ఇప్పుడుతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? నమస్కారం.